నాకు మాధురి అనే అమ్మాయి ఒక 1.5 మంత్ 2 మంత్స్ అవుతూ ఉంది. చేసి అమ్మ నువ్వు చాలామందిని చూసావు, చాలామంది దగ్గరికి వెళ్ళావు, చాలామందిని నమ్మావు, ఒకసారి నేను ఒక గురువు గారిని చెప్తాను వస్తావా అని అడిగింది. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పా. లేదమ్మా మన్నాడు రా అనేసి వెళ్ళానమ్మా. అక్కడ వారింట్లో అడుగుపెట్టిన తక్షణం ఏదో ఒక అద్భుతం అంతే. ప్యూర్ పాజిటివ్, అస్సలు ఎంత నెగిటివ్ అనేది అనిపించలా. పాజిటివ్ వైబ్స్ తెలిసిపోతుంది. అది ఆయన నాకు దేవుడిచ్చిన తమ్ముడుగా భావించాను. తమ్ముడు అని పిలిచేశాను. ఆయన కూడా అంతే ఆప్యాయంగా నోరారా అక్క అని పిలిచారు. ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు నేను ఎన్ని అనుభవించానో, ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ చూశానో. త్రిశక్తి మాత మహిమన, ఈయన పాజిటివ్నెస్సా, ఇంకోట మిరాకిల్సా ఏమీ నాకు తెలీదు. చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. స్టిల్ ఇప్పటిదాకా కూడా జరుగుతూనే వచ్చాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూపిస్తూ వచ్చారు. నువ్వు ప్యూరిటీ అవుతున్నావు, నీకు ఇది చెయ్యాలి అని. నాకు ఎన్నో ఇన్సిడెంట్స్ అమ్మా. తలుచుకుంటే కూడా నిజంగా నేనేనా ఇలాగ మారింది, నాకేనా ఇలా జరుగుతోంది అని ఇంకా నేను సంభ్రమాశ్చర్యాలు అంటారు కదా, అలాగే ఉన్నాను. రోజు నేను ఈ హీలీతోటి నేను బేగంపేటలోనే ఉంటున్నాను, తమ్ముడింట్లోనే ఉంటున్నాను. అవునా? నా ఇంట్లో కంటే అక్కడే ఉంటున్నాను. మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతా, నైట్ వరకు అక్కడే. ఎంతమంది ఫ్యామిలీలు వస్తారో, ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారో, ఎన్ని సమస్యలతో వస్తారో. ప్రపంచం అంతా ఇలాగ సమస్యలతో ఉందా, ఎప్పుడు బాగుపడుతుంది అనే ఒక బాధ ఒక పక్కన. ఈ తమ్ముడు స్పాట్లో పెయిన్ తీసేసేయడము, క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఆయన ట్రీట్ చేయడము, కేవలం ఈ హీలీతోటి. వాళ్ళని ప్యూర్ అయ్యి రమ్మని చెప్పి ఉప్పు నీటి స్నానం చేయమంటారు. ఫస్ట్ రోజు ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు 3 కేజీల ఉప్పు 15 లీటర్ల బకెట్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని ఉప్పు నీటి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక బకెట్ షాంపూ స్నానం చేసి వెళ్ళాలి ఆయన దగ్గరికి. వెళ్తే మొత్తం స్కాన్ చేస్తారా మనల్ని. మన గృహ దోషాలు, అనారోగ్యాలు, రుగ్మతలు, ఏమేమి సమస్యలు ఉన్నాయని అన్ని మైనస్లు ప్లస్లు వచ్చేస్తాయి. అది ఒక శంబాల ఇన్స్ట్రుమెంట్ అది. దాంతో నువ్వు ఇది చేసుకుంటే బాగుంటుంది అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి సాధన చేయగలిగితే కొత్త జన్మ తల్లి. ఇంకా మన పాత వాసనలన్నీ పోతాయి. గత జన్మ వాసనలు కానీ, మనలో ఉన్న నెగిటివ్ కానీ, ఆ రుగ్మతలు కానీ, ఆ కుళ్ళు కుతంత్రాలు కానీ ఏమీ ఉండవు. నిజమే మాట్లాడతాము, పాజిటివే ఆలోచిస్తాము. నాకు ఇది వచ్చేసింది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలను అయిపోయినాను. సంబాల శక్తి మాతతోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. పొద్దున్న లేస్తే యూనివర్సెస్కి, మనల్ని కన్న తల్లిదండ్రులకి మన పేరు చెప్పుకుంటూ, మన అడ్రస్ చెప్పుకుంటూ, మన జెండర్ చెప్పుకుంటూ, మన వయస్సు చెప్పుకుంటూ, మనలోని బాడీలోని పార్ట్లని పలకరించుకుంటూ, ఓ మై హార్ట్, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, ఒక్కొక్క పార్ట్ని పలకరిస్తూ ఉంటే దానిలో వచ్చిన ఎనర్జీ మనకి స్పాట్లో మనం అనుభవిస్తామమ్మా. అది మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఒకరోజు మా అమ్మాయి ఈ బ్రహ్మకమలం ఒక ఆకు తీసుకొస్తే అది అయ్యో పాతకుండా కింద బండిలోనే డిక్కీలో పెట్టేసావేంటి, తీసుకురానంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి పాతాం. 5 ఏళ్ళు అయింది, ఎప్పటికీ మొక్క రాదే. ఒక వారం 10 రోజుల నుంచి మా అమ్మ ఏం చేస్తుంటే ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది, ఇంత పెద్దదైపోయావు నువ్వు, ఒక్క పువ్వు కూడా రాలేదు, ప్లీజ్ ఒక్క పువ్వు చూద్దాం అనుకుంటున్నావు అని రోజు వెళ్ళి చెప్తుంది. మంచి వారం 10 రోజుల నుంచి చెప్తూ ఉంటే 1 కాదు 2 కాదు సడన్గా 3 పువ్వులు కాదు. ఎంత నాకు ఆశ్చర్యం అంటే 5 ఏళ్ల నుంచి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు పలకరించుకోవాలిరా, మనల్ని మనం పలకరించుకోవాలి. సో మొక్కలు, రాళ్ళు, పక్షులు వాటిని ఎంత ప్రేమగా టచ్ చేసి పుయ్యమ్మ, బాగున్నావమ్మా, అవును మనం మాట్లాడుతుంటే ఆ యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది ఆ శక్తి. యూనివర్స్ అంతా శక్తిమయమమ్మ. మళ్ళీ అక్కడి నుంచి మనకు వస్తుంది ఆ శక్తి. మనం యూనివర్స్ దాకా వెళ్ళిపోయి గ్రాటిట్యూడ్ చెప్పి ఆ శక్తిని మళ్ళీ యూనివర్స్ నుంచి మన దగ్గరికి తెచ్చుకుంటాం. మన సహస్ర చక్రాలు కానీ, అన్నీ మన నవగ్రహాలు కానీ, ఏమైనా సరే ఇంత దోషం ఉన్నా కూడా అన్నీ ఎనర్జీ అయిపోతాయిరా. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. నేను ఆయన్ని మనుషుల్లో దేవుడు అనేసి నేను ఫిక్స్ అయిపోయినాను. మొన్న నాకు రీసెంట్గా ఇంకా కొంచెం ధర తగ్గడం లేదు తమ్ముడు అంటే సోల్ టెస్ట్ చేశారా. సోల్ టెస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర, నీకు కూడా చేసి చూపించాలి తమ్ముడు. ఇలాగ ఇంటర్వ్యూల్లో చెయ్యరు కానీ
ఒకసారి అనుమతిస్తే తనకు ఒకసారి చెయ్యండి మీరు తప్పకుండా. ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల. నాకెందుకు అంజలికి చూపించాలని ఉంది. తను నా బిడ్డ లాంటిది తమ్ముడు. అస్సలు మొన్న కొడుకు ఉపనయనము, సింగిల్ పేరెంట్, ఎంత అద్భుతంగా చేసిందో, ఎంత అద్భుతంగా చేసిందో. నాకు కళ్ళంబడి ఆనంద బాష్పాలు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ తల్లి. నువ్వు గాడ్ బ్లెస్ యూ. 100 సంవత్సరాలు ఆ సంభాల శక్తితోటి నువ్వు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మా తమ్ముడి దగ్గరికి రావాలి. తప్పకుండా. నువ్వు ఒక్కసారి నమ్ము, నేను చెప్తున్నాను, నా మీద నీకు నమ్మకం ఎక్కువ. అయ్యో 100%. ఈ ఇంటర్వ్యూ కూడా నేను నిన్న అమ్మ ఈ ఇంటర్వ్యూ నేను ఇస్తాను తమ్ముడిని తీసుకొస్తానని చెప్పి వచ్చాను. అవును అవును. అయితే దడగా ఉందంటే అర్థమైపోయింది నీకేం కావాలో అనేసి పడుకోమన్నారా. పడుకోమని ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించి ఆ హీట్ నాకు పెడుతూ ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పేదాకా లేవకనేసి. ఒక పక్కనేమో ఒక హెయిర్ చిన్నది కాలిన వాసన వస్తుంది, ఆ కాలిన సౌండ్ కూడా వస్తుంది. అలాగే పడుకున్నాను. అంతవరకు ఇక్కడ ఏదో బరువుగా ఉండి దడ నన్ను కంట్రోల్ చేయదు. ఇంకా దడ వచ్చేస్తుంది. 10 మందిలో ఉన్నా వస్తుంది, ఒక్కదాన్ని ఉన్నా వస్తుంది. అయిపోయింది లే అన్నారు. ఎంత తేలిగ్గా లేచాను. ఇక్కడ ఏదో పెట్టిన బరువు పోయిందమ్మా. ఏంటి తమ్ముడు ఇది, ఎందుకు ఈ దడ అంటే, ఏదో ఒక సోలు నిన్ను ఆవహించింది, ఆ సోల్ని నేను మంచిగా తీసేశాను, నిన్ను విష్ చేసి వెళ్ళమని పంపించాను అన్నారమ్మా. ఆ సోల్ ఉందంటే ముందర భయపడతాం కదా. అవును కదా. నాకు భయం రాలా. నిజమా? దానివల్ల ఈ దడ ఎందుకు వచ్చింది, ఆ సోలు ఎవరిదని కూడా నేను అడగలేదమ్మా. అది వెళ్ళిపోయింది. మన్నాడు ఇంకో ప్యూరిటీ టెస్ట్. నువ్వు ప్యూర్ అవుతూ ఉన్నావు, నువ్వు సాధన చేస్తున్నావు నాకు తెలుస్తుంది అనేసి నా గతాన్నంతా పేపర్లలో రాయమన్నారమ్మా. ఒక దీపం ముందర కూర్చోబెట్టి, నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి రాయి, ఏమి కష్టాలు పడ్డావు, నువ్వు ఎవరికి అన్యాయం చేశావు, నీకు ఎవరు అన్యాయం చేశారు, మొత్తం రాయమన్నారా. అది రాసుకుంటూ వెళుతున్నాను. పుట్టిన దగ్గర నుంచి, ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళదే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. మీరు ఎవరిని కష్టపెట్టింది కనీసం ఒక చిన్న లైన్ కూడా ఉండకపోవచ్చు. తెలియకుండా మనం చేయొచ్చు. నేను చేశాను, నాకు తెలుసు. నేను అది చాలా కాలం అనుభవించాను. అరే వీరికి అన్యాయం చేశాను అనేది నేను పశ్చాత్తాపడ్డాను. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి కూడా లాభం లేదు. అది వేరే విషయం పక్కన పెడితే, రాస్తూ ఉంటే నా ఎనర్జీ అంతా పోతుంది. అంతకు ముందు రోజు సోల్ తీసేసిన ఎనర్జీ అంతా హాయిగా తేలిగ్గా ప్రశాంతంగా పడుకొని చక్కగా వాకింగ్ చేసుకుని మెడిటేషన్ చేసుకున్నాను. ఆ రోజు నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. రాస్తూ ఉంటే కష్టాలు కదా, తలుచుకుంటూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది, రాయి బుద్ధి కావడం లేదు. కానీ రాయాలి, ఆ రోజుతో అవన్నీ పోవాలి, ఆ వాసనలన్నీ పోవాలి. రాస్తున్నాను రాసేసాక అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది తమ్ముడు అని చెప్పాను. దానికి మడత పెట్టారు, ఒక 4-5 పేజీలు మడత పెట్టారు. మడత పెట్టి దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇలాగ పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఆ పేపర్ని ఇలాగ మనం బబుల్లాగా క్రియేట్ చేస్తూ మన ముందర ఆ కష్టాలు ఎంతవరకు ఉన్నాయో, ఎన్ని పేజీలు రాసామో అట్లా బబుల్లాగా క్రియేట్ చేస్తూ ఆ బబుల్లోంచి, ఆ కష్టాల్లోంచి బయటికి దూకినట్టు భావించి 3 సార్లు జంప్ చేయమన్నారు. చేశా. 3 సార్లు జంప్ చేయంగానే తేలికైపోయింది ఒళ్ళు. ఆ కష్టాల్లోంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఆ దరిద్రాల్లోంచి, ఆ రుగ్మతల్లోంచి బయటకు వచ్చేసాక ఆ పేపర్ని ఏదైతే దీపం నా ముందర పెట్టారో రాసుకోవడానికి, ఆ దీపంలో పెట్టి మాడి మసి చేసేయమన్నారు. మసి చేసి ఆ మసిని బయట పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి ఒక పచ్చని చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకునిరా. నీ గత జన్మ వాసనలు కానీ, ఈ జన్మలో చేసినవన్నీ కానీ పోయాయి అని చెప్పి నాకు 2 రోజులు అది చేశారా. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. ఆ రోజు చాలా నీరసం వచ్చేసింది తమ్ముడు అంటే, మరి పాతవన్నీ తలుచుకుంటే అలాగే ఉంటుంది. మళ్ళీ నిన్ను ఎనర్జీ చేస్తానని మళ్ళీ పడుకోమని మళ్ళీ ఎనర్జీ చేశారు. స్పాట్లో చూపిస్తారా. కొంచెం స్ట్రెస్ ఉంది తమ్ముడు, ఈ మైండ్ ఊరికి ఆలోచిస్తూ ఉంది, ఈ ఆలోచనలు ఆపేయండి అంటాను. సంభాల శక్తి ఉంటుంది. దాంతో కాసేపు ఇలాగ మసాజ్ చేస్తారు. ఇప్పుడు ఎంత పోయింది స్ట్రెస్? 50% పోయింది. ఇప్పుడు ఎంత పోయింది? 75. ఇప్పుడు ఎంత? 100%. అది మనం అనుభవిస్తాం రా ఆ ఎక్స్పీరియన్స్. అదంతా మీ లోపల శక్తేనమ్మా, బయట శక్తి లేదు. నీ లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే నీ వాసనలు ఉంటాయండి, కర్మలు, అవి ఏం చేస్తాయంటే ఆక్యుపై చేస్తాయి, దాన్ని డిలీట్ చేస్తే ఇక్కడ లేదు. అంటే పాత రోజుల్లో మన నలంద యూనివర్సిటీకి కాల్చక ముందు మన దగ్గర ఋషి సంప్రదాయం సిస్టమ్ ఉండేది. అప్పుడు ఇవన్నీ చేసేవారు మొత్తం అంతా. అదంతా కాల్చేశారు.
కానీ భగవంతుడు ఏం చేశాడండి, అంతా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా అందరు లోపల పెట్టేశాడు. అంతా మన లోపల ఉంటుంది, మనకు ఏమీ పోదు, ఎవరు తీసేయలేరండి. అక్కడొక్కడ యూనివర్స్లో మనం డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము, అంతా యూనివర్స్ చూసుకుంటాం. మొత్తం అంతా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటుంది. దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుందండి ప్రతి దానికి కూడా. ఇంకా టూ మచ్కి వెళ్ళిపోతుంటే నేచర్ ఒప్పుకోదండి. అంటే ప్రళయాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే రాంగ్ ఉంటే, ఎక్కువ రాంగ్ అవుతే మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఈ శంబాలా 360 అంటే బ్యాలెన్సింగ్, 100% బ్యాలెన్సింగ్. మన కర్మల్ని మనమే రీరైట్ చేసుకోవచ్చు సాధన ద్వారా, ప్యూరిటీ ద్వారా, ఎవరికి అన్యాయం చేయకుండా, నిజం మాట్లాడుతూ, ఇంకొకరి పొట్టగొట్టకుండా, అవసరమైతే సేవ చేస్తూ, ఒక పూట అన్నం పెడుతూ, మనకి మనమే సరి అవ్వచ్చురా. మన కర్మల్ని రీరైట్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఒక దేవుడిగా మారి శంబాలాకి వెళ్ళి ఈ జీవాత్మ ఆ విశ్వాత్మతో ఐక్యం చెంది పరమానందం పొందొచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళారా? లేదమ్మా, 27లో తీసుకెళ్తానంటున్నారు తమ్ముడు. 2027 ఇంకా 2 ఏళ్ళు. మరి ఇంకా ప్యూరిటీ అవ్వలేదు కదా. ఇంకా ఏమిటి, ఇంకా ఉంటాయి గత జన్మ వాసనలు. అంత తొందరగా పోవు, కానీ చాలా తొందరగా పోయినాయి. 99.9% పోయినాయి. ఇంకొక 1% ఎక్కడో ఉంది ఆ మైండ్లో, దాని తాలూకా. అది రోజు తీసేస్తున్నారు. మొన్న చెప్పారు ఇంకా కొంచెం మంది ఏమీ ఉండదు, నువ్వు చాలా బాగుంటావు. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఆత్మీయులు కానీ ఎవరు కూడా ఒక మాట అనలేదురా. ఆ మాట ఆయన అన్నారు నిన్నగాక మొన్న, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానమ్మా అని. అస్సలు ఎంత ఎనర్జీ వచ్చేసిందో, ఎంత ధైర్యం వచ్చిందో. అలా చెప్పే మనిషి ఎవరుంటారా? వెంటనే ఆ మనసు పాట గుర్తొచ్చేసింది నాకు డాక్టర్ చక్రవర్తిలో. ఎవరల్లా నన్ను యూజ్ చేసుకున్న వాళ్ళు కానీ, నేను మేలు చేసిన వాళ్ళు కానీ ఎవరల్లా ఆ ఒక్క మాట, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డావనంగానే అస్సలు చాలు, దేవుడిచ్చిన ఈ జన్మ, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పది అనుకున్నాను. అంత ఫీల్ అయిపోయినాను. నిజం. అలాంటి ఒక మంచి వ్యక్తి, 10 మంది బాగుండాలనుకునే వ్యక్తి. ఆయన శిష్యరికంలో మేము కూడా 10 మందికి బాగు చేయాలనే ఇది చెప్తున్నది. ఇది ఏమీ బిజినెస్ కాదు, కమిషన్ కాదు, ఏమీ కాదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ కర్మల్ని రీరైట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒక కొత్త జన్మెత్తచ్చు. ఈ రీసెంట్గా మా అత్తయ్యకి విజయవాడలో, నా దగ్గర బాచి అని ఉంటాడు మా మేనమామ కొడుకు. అత్తయ్యకి బాగా 74 years, ఆవిడ పడుతోంది లేస్తోంది. ఆవిడని వీడియో కాల్లో చూపించి, కొంచెం లేవలేకుండా ఉంది తమ్ముడు, ఈమె ఎలా ఉంది అని చెప్తే, కాల్లోనే స్కాన్ చేసి కాలసర్పదోషం ఉంది తల్లి, ఆవిడ కనుక ఉప్పు నీటితో స్నానం చేయించగలిగితే ఆవిడ్ని నేను ఇక్కడి నుంచే ట్రీట్ చేస్తాను. శుద్ధి అవ్వాలమ్మా, శుద్ధి అవ్వకుండా ఏమీ చేయరు. సోల్ టెస్ట్ పెడతారు. ఆ సోల్ టెస్ట్లో 100% రిజల్ట్ వస్తేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. 99% వచ్చినా కూడా నీకు అర్హత లేదు, వెళ్ళిపో అంటారు. నిజంగా ఆ సోల్ టెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. తమ్ముడు ఒకసారి చూపించండి తమ్ముడు ప్లీజ్. వీలవుతుందా మీకు? అయ్యో చాలా ఈజీ. అత్తయ్య చూసి చెప్తే ఒక ఆస్ట్రో కార్డ్ ఇస్తారా, అది కూడా సోల్ టెస్ట్ చేసి ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అది 30 దేవతలు, యూనివర్స్ మొత్తం అంతా ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది నాకు. పడుకునేటప్పుడు కానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, ఇక మనకి కారులో ప్రయాణాలు చేసేటప్పుడు, జర్నీలు చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు. కొంచెం ఫ్లైట్ టైం అయిపోతుంది అని కంగారు పడేదాన్ని ఇంతకు ముందర. కారులో ఎవరి డ్రైవింగ్లో ఉన్న కూర్చుంటే వీళ్ళు ఎలా తీసుకెళ్తారో అని కంగారు పడేదాన్ని. ఇప్పుడు ఆ కంగారు లేదు, ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూర్చుంటున్నాను ఈ ఆస్ట్రో కార్డ్ తోటి. అది ఒక్క కార్డు వేయమ్మా అత్తయ్య దగ్గర పెట్టు, ఆ ఉప్పు నీటితో ఆవిడ స్నానం చేయలేకపోతే బట్టతో అన్న తొడమని చెప్పు, నేను ఇక్కడి నుంచి ఇది చేసేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆమె ఈ కాలసర్పదోషంతో 6 నెలల టైం అనుకున్నది. ఒకవేళ ఆవిడకి ఇవన్నీ చేయగలిగితే, ఆవిడ తరపున ఆవిడ కొడుకో కోడలో ఎవరో ఒకళ్ళు చేయగలిగితే, మళ్ళీ 10 సంవత్సరాలు ఆమె ఓపిక తెచ్చుకొని ఆమె పని ఆమె చేసుకుంటుందని చెప్పారమ్మా. దట్స్ సో నైస్. అది ఎంత నమ్మానో నేను. నమ్మి మా అత్తయ్యకి చెప్పాను, మా అత్తయ్య కోడలికి చెప్పాను, అమ్మ చెయ్యమ్మా, ఆవిడ తరపున నువ్వు చెయ్యి, నేను కార్డు వేయిస్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అనేసి నేను చెప్పాను. అది కూడా ఒక ఇన్సిడెంట్ నాకు జరిగిన వాటిల్లో. ఇంతకీ ఆ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మోసం చేశారు కదా, దాని నుంచి అది ఇక రాదు అని మానసికంగా గట్టిగా దృఢంగా నమ్మి బయటకు వచ్చేసారా, లేకపోతే ఏం జరిగింది? నేను దాని నుంచి నమ్మేసి వచ్చేసానమ్మా, దృఢంగా బయటకు వచ్చేసాను. తమ్ముడు చెప్పాడు, నీకు యూనివర్స్ నుంచి ఎంతో వస్తుంది, నువ్వు వద్దన్నా వచ్చి పడుతుంది. ఆ నమ్మకం నాకుంది. వద్దన్నా వచ్చి పడేది ఏంటి, నాకు స్పిరిచువాలిటీ వచ్చింది, నాకు హెల్త్ వచ్చింది, అదే నా సంపద.
ఇంకా ఇప్పుడు నేను కోట్లు వస్తే సేవకే. కానీ ఒకటి, ఏ మనిషి దగ్గర నుంచి అయినా అంత దారుణంగా వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కూడా నేను తిట్టుకోలేదు తల్లి. ఏ జన్మలోనే వాళ్ళకి తినుంటాను, రుణమై ఉంటుంది, అందుకని వాడు తీసుకుని పోయినాడు పోనీ అనుకున్నాను. 6 నెలలు స్ట్రగుల్ అయ్యాను, సిసిఎస్ చుట్టూ తిరిగి అది చేసి ఇది చేసి, ఎవరు నాకు న్యాయం చేయలేదు. వద్దు పోయింది, మళ్ళీ వస్తుంది నాకు అనుకుంటే నాకు ఈ తమ్ముడు దొరికాడు. మొన్న రీసెంట్గా వైజాగ్లో జాలాది గారి అమ్మాయి తెలుసు కదా, జాలాది గారు పాటల రచయిత. ఇక్కడ అప్రస్తుతంగానే చెప్తున్నాను, నీకు నేను పర్సనల్గా చెప్పుకోవాలి. విజయ అనే ఆవిడ ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ ఒక గ్రామంలో విజయనగరం దగ్గర నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి, మీరు గెస్ట్గా వస్తారా అని అడిగింది. ఈ మధ్య అసలు పబ్లిక్లోకి వెళ్ళలేదు, ఏమీ ఇంటర్ఫీర్ అవడల్లా, ఇష్టం ఉండడల్లా, ఎంతకీ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండడం, షూటింగ్స్ చేయడల్లా, సీరియల్స్ నా అంతటి నేను మానేశాను, సినిమా ఛాన్సులు రావడం లేదు, సరే వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అలాగే కృష్ణారామ అనుకుంటా ప్రశాంతంగా అలా గడిపేస్తున్నాను జీవితాన్ని. ఆవిడ అడగంగానే ఎందుకో స్పాట్లో ఒప్పుకున్నానమ్మా. నాటక పోటీలు అనగానే నాటకాలు ఇష్టం, స్టేజ్ ఆర్టిస్టులు అంటే చాలా అభిమానం నాకు. సినిమా ఆర్టిస్టుల కన్నా స్టేజ్ ఆర్టిస్టులు చాలా గొప్పవారనే ఒక ఇది నాకు మైండ్లో. కరెక్ట్. వస్తానని చెప్పాను. దానికి వెళ్ళినందువల్ల బలివాడ రమేష్ అని ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో దత్తత తీసుకొని ఈ నాటక పోటీలు పెట్టి పేద కళాకారులకి వాళ్ళకి సహాయం చేసేవాడు. 3 రోజులు అక్కడే ఉండిపోయినాను రా, ఒక రోజుకి వస్తానని చెప్పి. 3వ రోజు నాకు స్టేజ్ మీద అనౌన్స్ చేశాడ్రా, అక్కకి 400 గజాల స్థలం ఇస్తున్నాను, మంచి మెయిన్ ప్రైమ్ ఏరియాలో, వైజాగ్లో సుజాత నగర్లో 400 గజాలు. ఇవాళ నాకు 1 కోటి చిల్లర ఉంది తల్లి. ఈసారి నా తీసుకోండి. ఇంతకుముందు ఎంతమంది ఆ పేపర్ ఇచ్చేసాడు అలాగా. చాలా సంతోషం. అతను నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు. వీళ్ళిద్దరు తల్లి ఈ మధ్య కాలంలో. ఇంతకుముందు ఎంతమంది ఇస్తానన్నా నాకు వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, అందుకని అంటున్నాను కనీసం ఇదైనా తీసుకోండి అని. అనలేదురా, ఆ యూనివర్సే ఇచ్చిందని చాలా సంతోషం. తీసుకున్నాను. మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాను. అదొకటి చెప్పాలి, నేను సభాముఖంగానో మీడియా ముఖంగానో అతను ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఎంతమందికి సేవ చేస్తున్నాడు అతను కూడా. అలాగే 2 తమ్ముళ్ళు నాకు ఈ మధ్య దొరికారనమాట. అద్భుతం, చాలా నాకైతే చాలా సంతోషం. అదే